ఏం చేసిండు చెప్పండి. ఫ్రీ కరెంట్ అంటుండే కదా, మరి ఫ్రీ కరెంట్ అంటుండే కదా. ఏడే ఫ్రీ కరెంట్ ఉంది మేడం, ఫ్రీ కరెంట్ అంటుండు 500 గ్యాస్ అంటుండే. ఎవరికి ఇచ్చిన గ్యాస్ అన్ని అప్లై చేసిన నేను. మండల ఆఫీస్ లో పోయిన, జిహెచ్ఎంసీలో పోయి అది ఫామ్ ఇంతవరకు 8 మంత్ అవుతుంది. ఇంతవరకు 500కి వస్తేనే అసలు ఫ్రీ పథకాలు పెట్టడం, ఫ్రీ స్కీమ్స్ పెట్టడం అనేది ఏమి కరెక్టేనా? ఇస్తుండో ఆ పేరు చెప్పడమే ఒక్కటి ఇంతవరకు ఆ. వేస్ట్. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ చెప్పింది చేసిండు, ఆ. ఆయన ఈయన చెప్తుండు కానీ అంటే ఖజానా ఖాళీ చేసిపోయిండు అని అంటాడు కదా, మరి ఎక్కడికి ఖజానా ఎవరు మాట చెప్తాడు మనం వింటామా? ఖజానా ఎన్ని మంచిగా చేసిండు ఆయన. ఈయన ఏం చేస్తుండు? పేరుకే ఆయన వేస్ట్. అది చేస్తా అంటుండు, ఒక్కటి చేయగలదు. నేను 60 ఏళ్ళు నా పింఛన్ అని ఆడపోయి అప్లికేషన్ పెట్టినా, ఇక్కడ అప్లికేషన్ ఇంతవరకు పింఛన్ కూడా చేస్తాను. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈయన ఇచ్చే పథకాల్లో ఫ్రీ బస్ అనేది కరెక్టేనా, తీసేయాలంటారా? తీసేయాలి మేడం, తీసేయాలి. తీసేసి ఎవరికి పెడితే ఏంటి ఒక మాట ఇలాంటి ఆడవాళ్ళు అందరూ అనుకుంటారు ఇది ఫ్రీ బస్ అంటుండు. దీంట్లోకి వెళ్ళి సామాన్లలో పెంచేసిండు కదా, నూనె దాంట్లో అన్నిట్లలో పెంచేసిండు. ఏమిస్తే ఇంట్లోకి వెళ్ళి తీసేయాలి, ఇంట్లో ఫ్రీ ఇచ్చే వాళ్ళకి వెళ్ళి తీస్తుండు. ప్రజలకు తెలుస్తలేదు, ఏం తెలుస్తుంది ప్రజలకు? అప్పుడు నూనె ఫ్రీడమ్ 130 ఉండే, ఇప్పుడు 165 170. ఇక్కడికి వెళ్ళి తీస్తుండే, అక్కడ పెడుతుంది అంతే.